సొమ్ము ఒకటిది, సోపు ఒకటిది. కష్టం జగన్మోహన్ రెడ్డిది, ఫలితాన్ని అనుభవించేది మాత్రం చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఎలా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన కష్టానికి ఫలితాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 6100 కానిస్టేబుల్ పోస్టులకి జీవో జారీ చేసి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కోడ్ ఉందని ఆ రోజు అడ్డుకున్నాడు. ఎగ్జామ్ జరగనివ్వకుండా ఆ రోజు అడ్డుకున్నాడు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి. ఈరోజు నిన్న జరిగిన ఫంక్షన్ చూస్తూ ఉంటే 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నా క్రెడిటే బ్రదర్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. సిగ్గుండద్దా ఒక్క రవ్వైనా ఇలా చెప్పుకోవడానికి? సిగ్గుండద్దా ఒక్క రవ్వైనా ఇలా చెప్పుకోవడానికి? జీవో ఎవరిచ్చారు? జీవో ఇవ్వడానికి గట్స్ కావాలి, ఉద్యోగాల భర్తీ చేయడానికి గట్స్ కావాలి. ఆ గట్స్ జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఆ రోజు 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జీవో జారీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాడు. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి మెయిన్స్ ఎగ్జామ్ జరగకుండా చంద్రబాబు నాయుడు ఆపించేశాడు ఎగ్జామ్ని. మరి ఈరోజు ఆ పోస్టులు భర్తీ చేస్తూ ఆ క్రెడిట్ నాదే బ్రదర్ అని పండగ చేసుకుంటున్నారు. కోట్లు ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ కార్యక్రమాన్ని కూడా కోట్లు ఖర్చు పెడుతున్నాడు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు హోమ్ మినిస్టర్ అనిత ముగ్గురు కలిసి క్రెడిట్ చోరీ చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం దోచుకునే పనిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇంత నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటూ నాది అని చెప్పే ముందు జీవో ఎవరు ఇష్యూ చేశారు, ఎవరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు, ఎన్నికల కోడ్ వచ్చిందని ఎవరు అడ్డుపడ్డారు, ఆ పోస్టుల భర్తీకి అడ్డుపడింది ఎవరు, ఇది కూడా జనాలకు చెప్పాలి కదా. నువ్వు చెప్పలేదు సరే, మేము అందుకే ఉన్నాం. రాష్ట్రంలో ఎవరు మంచి చేశారు, ఎవరు అడ్డుకుంటున్నారు చెప్పడానికే మాలాంటి వాళ్ళు ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి కానిస్టేబుల్ భర్తీకి 6100 కానిస్టేబుల్ భర్తీకి 2022 నవంబర్ 28వ తేదీ జీవో ఇష్యూ చేస్తే, ఆ జీవో తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు మెయిన్స్ ఎగ్జామ్ జరగకుండా ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఆ పోస్టులు భర్తీ చేస్తే లబ్ధి జరుగుతుందని చెప్పేసి ఆ రోజు ఆ కానిస్టేబుల్ పోస్టుల భర్తీని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఈరోజు తనదే గొప్పతనం అని అంటున్నాడు. మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే ఈయన పెట్టగలిగాడు. ప్రాసెస్ అంతా డిపార్ట్మెంట్లో ఒక జీవో ఇష్యూ చేయటమే చాలా కష్టం. తర్వాత ఆటోమేటిక్గా ఆ డిపార్ట్మెంట్ అన్ని పనులు చూసుకునేస్తుంది. ఈరోజు 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి జీవో ఇష్యూ చేయకపోతే నువ్వు భర్తీ చేస్తావా? ఆ రోజు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి సచివాలయాలలోనూ, వాలంటరీ వ్యవస్థ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లోనూ, విలేజ్ హెల్త్ సెంటర్లలోనూ 53,000 ఉద్యోగాలు వైద్య రంగంలోనూ భర్తీ చేసి ఆయన 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగాడు. దేశంలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. 2014 నుండి 19 వరకు 30,000 పోస్టులే చంద్రబాబు నాయుడు భర్తీ చేశాడు గవర్నమెంట్ ఉద్యోగాలు. కానీ జగన్మోహన్ రెడ్డి 6 లక్షల ఉద్యోగాలు ఆయన భర్తీ చేయటం జరిగింది. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అంటే. మరి ఈరోజు క్రెడిట్ చోరీ చేస్తూ నాదే గొప్ప అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఎంత బాధేస్తుందో. ఏపీఎస్సీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అవునా కాదా అని మేము అడుగుతున్నా. చూశారుగా ఎంత నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాడో చంద్రబాబు నాయుడు గారు. యువ కిషోరాలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని చెప్పుకుంటున్నాడు, కూటమి ప్రభుత్వానిదే అని చెప్పుకుంటున్నాడు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం ఒక చంద్రబాబు నాయుడికి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఎవరు చెప్పరు కూడా. దేశంలో కూడా ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే నేతని ఎవరు కూడా చూసి ఉండరు. బాధాకరమైన విషయం. పోస్టులు భర్తీకి జీవో ఇష్యూ చేసింది ఎవరు? ఎగ్జామ్ పెట్టింది ఎవరు?
ఈరోజు క్రెడిట్ ఎవరు కొట్టేస్తున్నారు, ఫలితాన్ని ఎవరు కొట్టేస్తున్నారు? చెట్టు పెట్టి కష్టపడి దాన్ని పెంచినోడేమో పక్కనున్నారు, పండ్లు మాత్రం హ్యాపీగా తింటున్నారు వేరే వాళ్ళు. ఇదే క్రెడిట్ చోరీ అని అంటారు. ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.